హరిత థేరగాథ గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. మనసు అదుపు తప్పి విపరీతమైన బాధలో ఉన్నప్పుడు ఒక చాలా చిన్న సంఘటన కూడా జీవితాన్ని మార్చేయగలదు తెలుసా. అలాంటి ఒక స్ఫూర్తివంతమైన కథే హరిత అనే ఒక భిక్షువు కథ. సరే, మొదటగా హరిత బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఆయన ఒకప్పుడు చాలా ధనవంతుడు. తన భార్య అంటే ప్రాణం. కాని పాపం ఆమె హఠాత్తుగా చనిపోయింది. ఆ బాధ తట్టుకోలేక ఆయన భిక్షువుగా మారాడు. అయినా సరే అతని మనసు అస్సలు నిలకడగా లేదు. ఎప్పుడూ ఆ బాధలోనే ఉండేవాడు. ఇక రెండోది, ఒక సింపుల్ సీన్ అతని లైఫ్ని ఎలా టర్న్ చేసిందో చూడండి. ఒకరోజు భిక్ష కోసం వెళ్తుంటే ఒక విలుకాడు కనిపించాడు. అతనేం చేస్తున్నాడంటే ఒక వంకరగా ఉన్న బాణాన్ని నిప్పుమీద వేడి చేస్తూ చాలా శ్రద్ధగా నిటారుగా చేస్తున్నాడు. అది చూడగానే హరితకు ఒక్కసారిగా అనిపించింది, అరే, ఇతను ప్రాణం లేని కర్రనే సరిచేస్తున్నాడు. మరి చైతన్యమున్న నా మనస్సుని నేనెందుకు సరిచేసుకోలేను అని. ఇక చివరిగా కరెక్ట్ టైంలో సరైన గైడెన్స్ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. హరిత మనసులో ఈ మార్పుని బుద్ధుడు గమనించాడు. ఆయన వెంటనే, చూడు హరిత, విలుకాడు బాణాన్ని ఎలా నిటారుగా చేస్తాడో అలాగే పండితుడు తన చంచలమైన మనస్సును నిటారుగా చేసుకుంటాడు అన్నారు. అంతే, ఆ ఒక్క మాటతో హరితకు జ్ఞానోదయం కలిగింది. అందుకే హరిత కథ మనకేం చెబుతోందంటే, జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రావడానికి కొన్నిసార్లు చిన్న చిన్న గమనికలే చాలు.